మన రాష్ట్రంలో 147 వర్కులు 1,02,000 కోట్ల రూపాయలతో జరుగుతున్నాయి. శాంక్షన్ అయినట్టు కానీ ఆన్ గోయింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కరెక్ట్గా చేసుకోగలిగితే లాజిస్టిక్స్లో మనం ముందుకు పోతాం. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ హౌస్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వస్తానే విశాఖపట్నంలో రైల్వే జోన్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంటే భూమి కూడా లేకపోతే ఆ భూమి ఇప్పించి రైల్వే జోన్ ప్రాజెక్టు కూడా ప్రారంభించాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఇది వచ్చినప్పుడు ఇంకా కూడా ఇప్పుడు చూస్తే అది కూడా విశాఖపట్నం డివిజన్ కొనసాగించారు. అన్ని శుభ పరిణామాలు. ఈరోజు మనం ఒక విధంగా చెప్పాలంటే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా పరిష్కారం చేసుకొని ముందుకు పోయే దిశగా ముందుకు పోతున్నాం. దీనికి కారణం గడచిన ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలేదు. అదే సమయంలో మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించేసి మనకి ఇబ్బందులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఏవైతే ప్రాజెక్ట్స్ అన్నీ ముందుకు పోయేదానికి కేంద్రం ఒక పథకం తీసుకొచ్చారు. ఆర్బీఐ ద్వారా మన వాటా కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయ్యాం. మన దగ్గర డబ్బులు లేక ఇవ్వలేకపోయాం. వాళ్ళు ముందుకు వచ్చింది ఆర్బీఐకి మీరు ఒక లెటర్ ఇస్తే ముందు ఫండ్స్ ఇస్తారు, ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, తర్వాత మీరు ఫ్యూచర్లో రీపే చేస్తారని చెప్పంటే దాన్ని కూడా ఒప్పుకున్నాం. అది కానీ వస్తే ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సుజావుగా జరిగిపోతాయి. మిగిలిన ప్రాజెక్ట్స్ వాళ్ళే చేసే పరిస్థితికి వస్తారు. ఈ కొండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ హైవే అంటే నాది కాదు, ఆర్ఎన్బి లేకుంటే రైల్వే ప్రాజెక్ట్స్ అంటే మావి కాదనే ఆలోచన వదిలిపెట్టి మీ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి మీరు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక మంచి రైల్వే స్టేషన్ వస్తే అక్కడ ప్రజలకి చాలా ఫెసిలిటీస్ వస్తాయి. మంచి నేషనల్ హైవేస్ వస్తే మీ నియోజకవర్గంలో ట్రాన్స్పోర్ట్కి ఈజీ అవుతుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకొని నేను ఒకటే చెప్పాను, చాలామంది ఎమ్మెల్యేస్ కూడా మాట్లాడాం, ఏ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టులు సుజావుగా నడిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎప్పటికప్పుడు మీరు మానిటర్ చేసుకోండి. కానీ మానిటర్ చేసుకొని మళ్ళీ మన వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా లేకపోతే ఇంకొకటి కరెక్ట్ కాదు. ఆ విషయంలో స్పష్టతతో మనం ముందుకు పోతే ఈ రెండు విషయాల్లోనే మనం 2,50,000 కోట్ల రూపాయలు లాజిస్టిక్స్ ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది. ఇట్ విల్ బి బిగ్ గేమ్ చేంజర్ అని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. అదే మరి అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే కాంప్రహెన్సివ్ పోర్ట్ ఎకో సిస్టమ్, ఇందులో కూడా యాజ్ ఆన్ టుడే 1053 కిలోమీటర్లు నేను చెప్పాను. లాంగ్ కోస్ట్ లైన్, ఒక మేజర్ పోర్ట్ ఉంది, 5 ఆపరేషనల్ నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 4 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ వస్తున్నాయి. మొత్తం యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే గుజరాత్ మొత్తం వాళ్ళ కెపాసిటీ 880 మిలియన్ యూనిట్స్ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది కార్గో. మంది వచ్చే కొందికి రెండో ప్లేస్లో ఉంటాం. రెండో ప్లేస్లో మనం చూస్తే 320 మిలియన్ టన్స్ కెపాసిటీ మనం హ్యాండిల్ చేసి 182 మిలియన్ యూనిట్సే టన్సే మనం హ్యాండిల్ చేస్తున్నాం. అంటే గుజరాత్లో సగం కంటే తక్కువ. మనం తర్వాత మిగిలిన మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్ర తర్వాత మిగిలిన రాష్ట్రాలు ఉన్నాయి. అంటే మనం నెంబర్ 2 అయినా దాంట్లో మాత్రం సగమే ఉన్నాం. అందుకే ఈ పోర్ట్స్ అన్నీ వస్తే మనకు కూడా ఒక మంచి అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా కట్టే 4 న్యూ పోర్ట్స్ వల్ల ఒక 100 మిలియన్ యూనిట్స్ని మనం అడిషనల్గా యాడ్ చేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఈ పక్కన మీరు చూస్తే స్టార్టింగ్ విత్ మూలపేట ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది, కంప్లీట్ అవుతుంది. దానివల్ల 83 MMTPA, విశాఖపట్నం 136 MMTPA, గన్నవరం 64 MMTPA, కాకినాడ గేట్వే 16 MMTPA, కాకినాడ డీప్ వాటర్ 26 MMTPA, కాకినాడ యాంకరేజ్ 4 MMTPA, రవా 2, మచిలీపట్నం 116, రామాయంపట్నం 139, కృష్ణపట్నం 98,
దుగ్గిరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్ కూడా వస్తుంది. దానివల్ల చాలా అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి వస్తుంది. షిప్ బిల్డింగ్ మొత్తం దుగ్గిరాజపట్నంలో చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఒక MOU కూడా చేసుకున్నాం. అదే మరిగా పక్కన ఏ పోర్టు ఫిజికల్ ప్రోగ్రెస్ అవన్నీ కూడా పెట్టాం. చాలా క్లియర్గా రామాయంపట్నం ఏప్రిల్ 26కి, మచిలీపట్నం డిసెంబర్ 26కి, మూలపేట మే 26కి, కాకినాడ గేట్వే డిసెంబర్ 26కి పూర్తి చేయాలని టార్గెట్స్ కూడా పెట్టుకొని ముందుకు పోతున్నాం.